నమస్తే అండి, నా పేరు సిద్ధాంత కార్తిక్. ఈ రోజు ఎన్నికలు చూసుకున్నట్లయితే అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు గానీ ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి యువత అంతా కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తున్నది. భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. నా పేరు సుమలత. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు మహిళలైనా అమ్మాయిలైనా యువత అయినా నరేంద్ర మోడీ చేసే పనులకి మనకు మంచిగా జరుగుతుంది. కాబట్టి ఈ ఓటు వేసి దివ్యాలని కోరుకుంటూ నేను కూడా ఓటేయడానికి సిద్ధంగా. మా హిందూలో భావితరాల భద్రత కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం అది బీజేపీ వల్లనే సాధ్యం కనుక మేము మా హిందూలో బీజేపీని గెలిపిస్తాం. దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు యువత ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుంటున్నారు. దాని ప్రభావం కూడా ఈ రోజు తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ లో బీజేపీ గెలవడానికి ఈ యువత మహిళతోటి మన మున్సిపల్ ఎలక్షన్ కూడా గెలవడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతి ఒక్క పథకం కూడా పేద ప్రజలకు అందుతుంది. కాబట్టి తెలంగాణలో మున్సిపాలిటీలో కూడా బీజేపీ ఎక్కువ స్థానానికి పెంచే అవకాశం ఉందని బీజేపీకే అందరూ ఓటేసే దట్టు ఉన్నది. మేము కూడా బీజేపీకే ఓటామని నరేంద్ర మోదీ గారు మనకి యువతకు అవకాశం ఇచ్చారు వికసిత్ భారత్ లక్ష్యం ద్వారా. సో చాలా మంది యువకులు ముందుకొచ్చి పోటీ చేస్తున్నారు. సో మనం దాని అవకాశం తీసుకొని ముందుకు రావాలి. ఇక్కడ మన సెంట్రల్ నుండి మనకు ఎన్నో ఫండ్స్ వస్తున్నాయి, అవి మనం యుటిలైజ్ చేసుకోవాలి. బీజేపీని గెలిపించుకుంటే మనం రాష్ట్రం నుండి కూడా మనది అభివృద్ధి బాగా చెందుతుంది. మీ అందరూ బీజేపీకి ఓటేసి మన కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని. ఈరోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారికి. తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకై ఇక్కడ చాలా మంది యువత ముందుకు వస్తా ఉన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి, అదేవిధంగా పట్టణాలను కూడా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది, నరేంద్ర మోడీ గారికి ఉంది అనే విశ్వాసాన్ని ఈరోజు ప్రజలలో తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి యొక్క గెలుపు కోసం ఈ రోజు యువత ముందుకు వస్తుంది. మా ఇందూరులో అవినీతి లేని పాలన బీజేపీకే సాధ్యం కాబట్టి మేము బీజేపీకే ఓటేస్తాం. ప్రజలందరూ కూడా గతంలో పరిపాలిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని చూసిండ్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో చేసిన అవినీతి అక్రమాలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ప్రజలను నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూశారు. కాబట్టి ఈ దేశంలో గానీ రాష్ట్రంలో గానీ ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా మైనారిటీలు సైతం వాళ్ళ భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిన సందర్భంలో ఖచ్చితంగా ఈ యొక్క కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి కైవసం చేసుకుంటుంది. సేవ్ తెలంగాణ, వోట్ ఫర్ బీజేపీ.